బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సాన్ని సృష్టిస్తోంది. మరి ముఖ్యంగా రష్యాలో రష్యాతో భారీ భూకంపంతో విరుచుకుపడుతోంది సునామీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా తీరాన్ని కూడా ఈ సునామీ అలలు తాకుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితి అలాస్కా, హవాయ్, వాషింగ్టన్, ఒరెగాన్, నార్త్ కాలిఫోర్నియాకు ఇంపాక్ట్ ఉంది. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ కాలిఫోర్నియాకు సునామీ వార్నింగ్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. జపాన్ తీరంలో 3 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడుతున్నాయి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది జపాన్. అంటే అక్కడ తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. పెసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సానికి సంబంధించి రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడుతోంది సునామీ. 4 మీటర్ల వరకు ఎగసి పడుతున్నాయి అలలు అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిలీ, కోస్టారికా, ఈక్వెడార్, ఫ్రెంచ్ పొలేనియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొలంబియా, మెక్సికో, తైవాన్, టాంగో సునామీ సైరన్లు మోత మోగుతోంది. అక్కడ హవాయ్ అంటూ ఉంటారు. ఆ సమీపంలో సునామీ సైరన్లు మోగుతున్నాయి. అమెరికా తీరాలను కూడా సునామీ తాకిందంటే అర్థం చేసుకోవచ్చు. అలాస్కా, హవాయ్, వాషింగ్టన్, ఒరెగాన్, నార్త్ కాలిఫోర్నియాకు సునామీ వార్నింగ్ ఇచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ కాలిఫోర్నియాకు కూడా సునామీ వార్నింగ్ జారీ చేసింది. ఇప్పటికీ అమెరికాకు సంబంధించి కావచ్చు, సంబంధిత అధికారులు ఇప్పటికీ వార్నింగ్స్ ని జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మరి ముఖ్యంగా సునామీ ఎలా సంభవిస్తూ ఉంటుంది, మరి ముఖ్యంగా ప్రపంచంలో ఇంతవరకు ఎటువంటి సునామీలు ఎటువంటి బీభత్సాన్ని సృష్టించాయి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు జరిగిన ఈ భూకంపం ఇప్పటికీ 30 దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. 30 దేశాలకు వార్నింగ్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ 30 దేశాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి మీరు చూడొచ్చు. అదుగు మీరు చూస్తున్నారు కదా, అవి ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు. ఒక్కసారి ఈ విజువల్స్ మీరు చూడొచ్చు. జపాన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం రష్యా, ఆ తీర ప్రాంతాలకు సంబంధించి అంటే పసిఫిక్ ఓషన్ లో ఏర్పడిన ఆ భూకంపం, ఆ తరంగాలు ఇటు అమెరికా వరకు కూడా, అమెరికా తీరం వరకు కూడా తాకిన సందర్భం. ఇదిగో అసలు ఎలా ఏర్పడుతుందో సునామీ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, లేదా ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. మీరు బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా, ముందు ఒక గులకరాయి తాడికట్టు వేయండి. జస్ట్ మీరు దాన్ని ఇలా మీరు లాగారనుకుందాం. అంటే ఫర్ సపోజ్ ఇది నా బౌల్ అనుకుందాం. బౌల్లో నేను వాటర్ వేశాను. సో వాటర్ వేసిన తర్వాత దానికి కింద ఒక చిన్న టిప్ నేను ఇలా అన్నాను. ఇలా అన్నప్పుడు ఏమవుతుంది మొత్తం ఈ బౌల్లోని వాటర్ ఒక వేవ్లా ఫామ్ అవుతుంది. అదే ఇది ఇలా జరిగే క్రమంలో మీరిచ్చిన ప్రెషర్తోని ఇక్కడ పైన తరంగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంతవరకు ప్రశాంతంగా ఉండే వాతావరణం, సముద్రం ప్రశాంతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ అలల తాకిడి ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది.